చాలా చాలా ఆనందంగా ఉందండి. చెప్పుకుంటే డబ్బుల్లా ఉంది. మన రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగిలిపోతాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజుల ఎమ్మెల్యే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే వినపట్టలేదు లేడు అనే పరిస్థితిలో ఉన్నాడు. అలా ఏం మాట్లాడుతున్నాడు కూడా ఈ మధ్య ఎవరికి కూడా తెలియదు. రోడ్డు చూస్తే పరిస్థితి బాగోలేదు. ఎక్కడ చూస్తే అక్కడే ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ ఇంత దుర్మార్గం లాగా తయారవుతారని మనం అనుకోలేదు. ఎంతో కష్టపడి ప్రజలు ఏదో అంటే మంచి చేస్తాడని కోరుకున్నారు, కానీ ప్రజలంతా మొత్తం మైనస్ లో పెట్టేశారు మొత్తం. నిజంగా చెప్పాలంటే ఏం బాగోలేదండి. అసలు ప్రతిదీ ఇబ్బందే కదండి. ఆఖరికి మా తాతయ్య గారికి వచ్చి ఫంక్షన్ కూడా ఇవాళ వచ్చిందండి. ఆయన ఏదో మొన్న ముందుకు వెళ్దాం అనుకున్నారు, ఆ వేళ అస్తవస్తలు అయిపోయింది. ఇంకా అక్కడెక్కడ అప్పులు చేసుకుని వెళ్లాల్సి వచ్చింది తప్ప ఈయన ఏదో ఇచ్చేస్తాడు అనుకున్నాం, కానీ అది ఏది చూసినా లేటే. ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం కనపడుతుందండి. ప్రతిదీ ధర పెంచేసాడు. ఈ విధంగా ఉంటారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రతి నెల ఈ ఆదాయానికి మించి అప్పులు చేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి మరి ఇక్కడ మామిడి కుదురు, ఇలాగే రాజుల నియోజకవర్గంలో చూసుకుంటే మరి జనసేన సైనికులు ఎంతో కష్టపడి రాపక వరప్రసాద్ గారిని గెలిపించడం జరిగింది. మరి ఆయన అర్ధంతరంగా మోసం చేసి మరి ఆయన సౌలభ్యం కోసం వేరే పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి మరి ఇక్కడ ప్రజలైతే ఆయనకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా ఉందో వారు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతున్నప్పుడే ప్రజలే చెప్తున్నారు వారికి గుణపాఠం. నీవేరో చెప్పనవసరం లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ లేకుండా ఏదో బటన్ నొక్కేననే కార్యక్రమాలు ఒకటే అప్పులు చేసి కేంద్రాన్ని బతిమాలికి తెచ్చి ఆ కార్యక్రమాలే చేస్తున్నాడు. కానీ ఒక రోడ్లు కానీ వ్యవసాయదారులు కానీ అందరినీ ఎవరిని పట్టించుకోకుండా మరి ఈ దేశంలోనే బీహార్లో పరిపాలన సాగింది. ఆ విధంగా సాగుతుందని ప్రజల్లో వినికిడి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అస్తవ్యస్తంగా అసంతృప్తిగా ఉంది. ఏ విధమైన లబ్ధి కూడా ప్రజలకు చేరట్లేదు. విపరీతమైన రేట్లు అన్ని కూడా విపరీతంగా పెరిగినాయి. అలాగే అభివృద్ధి లేదు. అలాగే ఇండస్ట్రీస్ కానీ ఏమి కూడా ఈ 4 సంవత్సరాల్లోనూ ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ చేయలేదు. దానివల్ల చాలా అస్తవ్యస్తంగా చాలా అధ్వానంగా ఉందండి. ఎందువల్లంటే సంక్షేమ పథకాలు అని బటన్ నొక్కుతున్నాయని తప్ప పేద ప్రజలు ప్రతి దేశంలో కూడా చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రతిదీ కూడా పెరుగుదల తప్ప తరుగుదల అనేది లేదు. సామాన్యులు బతకటం చాలా భారంగా ఈ మన రాష్ట్ర పథకాలలో చాలా దౌర్భాగ్యం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కూడా నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి విషయంలో కూడా చాలా గౌరవంగా ఉన్న మన రాష్ట్ర పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎవరిని అడిగినా కూడా బాగాలేదని చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఊటే లేకపోయినా ఊటే అని చెప్పేసి యువత అందరూ కూడా అదే మాట మీద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఆయన పనితీరు అని అడుగుతున్నారు. ఆయన పనిలో విధిలో ఉన్నారో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో తప్ప ప్రజలకి ఏనాడు మంచి చేద్దామనే దృష్టిలో ఇప్పుడు కూడా ఆయన లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అండి ప్రస్తుతానికి మాకు పెద్ద ఇదేమి కనపట్టలేదు అండి. ఎందువల్ల అంటే అభివృద్ధి ఏంటండి, అభివృద్ధి ఏమి లేదు. ఏదో పథకాలు పెడుతున్నారు. పథకాలు ఎవరికండి? ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏమీ లేవు. ఇవన్నీ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాకు కనపడలేదండి. దగ్గర